ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన నీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఎవడైనా చెరపట్టవలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనా ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నీవు ఎలాగూ ఉపదేశం పొందితూ ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడివై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును. సమాప్తమగుటకే ఆతురత పడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36-37 వచనం. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక వచ్చును. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారి సంతోషించు, శ్రమ యందు ఓర్పు కలవారి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చివరిగా ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చెప్పిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయమును ప్రేరేపించును గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు ప్రేమగల దేవేశైనా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మేము ఓర్పు కలిగి సహనం కలిగి జీవించబడి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచుకోబడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.